హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఉసిరికాయలు నాట్లు పెట్టుకొని ఉప్పు వేసి పచ్చిమిర్చిలో ఎట్లా ఊరబెట్టాలో ఆ ప్రాసెస్ చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉసిరికాయల వల్ల ఉపయోగాలు చెప్పాను. ఈ ఉసిరికాయలు జ్యూస్గా కానీ పికిల్గా కానీ ఎర్లీ మార్నింగ్ తింటే మన కాలేయానికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని మనకి ఉసిరికాయకి ఇట్లా డిజైన్గా ఉంటుంది కదా, ఇట్లా ఆ డిజైన్ దగ్గర ఇట్లా నాటు పెట్టుకోవాలి. పెద్ద కష్టపడక్కర్లా, ఆల్రెడీ మనకి నేచురల్గా డిజైన్ అనేది అదే ఉంది ఉసిరికాయ మీద. ఆ డిజైన్ దగ్గర ఆ కర్వ్ దగ్గర ఇట్లా నాటు పెట్టుకొని ఇట్లా అనమాట, కొంచెం ఓపెన్ అయ్యి జ్యూస్ బయటకు వచ్చేలాగా ఇట్లా నాటు పెట్టుకొని ఈ ఆల్రెడీ నేను సాల్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉంచాను, దాంట్లో వేసేయడమే. అట్లా వేయడం వల్ల దీంట్లో నుంచి జ్యూస్ అనేది దీంట్లోకి యాడ్ అయ్యి మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. దాని వాల్యూస్ కూడా మనకి ఆరోగ్యానికి యూజ్ అవుతాయి. మనకి అట్లా కాయ పళంగా వద్దు అనుకుంటే ఇట్లా పీసెస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. పీసెస్ కూడా ఈజీ, ఎందుకంటే కర్వ్ డిజైన్ ఆల్రెడీ మనకి భగవంతుడు ప్రసాదించిన బహుమతులు ఇవన్నీ మన ఆరోగ్యానికి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తీసుకుని కూడా తాగుతారు, అది చాలా మంచిది ఆరోగ్యానికి. అట్లానే మన పికిల్ వీడియోలో ఫ్రై చేయాలని చెప్పాను కదా, ఇట్లానే నాట్లు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పికిల్లా కలుపుకోవడం ఇట్లా అనమాట. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఉప్పులో పచ్చిమిర్చి వేసుకొని ఊరబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కానీ అదే ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇట్లా అర్థమైంది అందరికీ? నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.